క్రైస్తవ జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలి? మారు మనసు అనుభవాన్ని కలిగి ఉండాలి. మంచి మారు మనసు అనుభవాన్ని కలిగి ఉండాలి. మన పాపల విషయం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ప్రభుని హృదయంలోకి ఆహ్వానించాలి. దినము దేవుని వాక్యముల నుంచి కూడా మనం దేవుని పిల్లల వైభవం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిద్దాం. వైభవం అనేటువంటిది దాని గురించి మనం ధ్యానం చేసినప్పుడు, దాన్ని చూసినప్పుడు అనేక సార్లు మీతో నేను చెప్పాను. మొదటి రాజుల గ్రంథంలో మనం వెళ్ళవసరం లేదు. 10వ అధ్యాయంలో షేబదేశపు రాణి సొలొమోనును గురించి విన్నది. సొలొమోను రాజు యొక్క జ్ఞానము గురించి, ఆ ప్రజల గురించి, ఆ ప్రభుత్వాన్ని గురించి విన్నది. విని విస్తారమైన బంగారాన్ని ఇంకా రత్నాలను ఒంటెల మీద వేసుకొని యెరూషలేముకు వచ్చింది. ఆమె వచ్చి సొలొమోను కట్టించిన మందిరాన్ని చూచింది. తరువాత అతని భోజన బల్ల మీద ఉన్నటువంటి ఆ భోజన పదార్థాలను చూసింది. మరి ఆ కాలంలో బిర్యానీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆ బల్ల మీద డెఫినెట్గా మరి నేను అనుకుంటాను బిర్యానీ ఉంటుంది తప్పకుండా. అయితే ఇది దేన్ని గురించిన విస్మయం? ఇది భౌతికమైనటువంటి విస్మయము. కనులు మిరుమిట్లు కోల్పేటట్లు మెరిసిపోతుంది అంతా కూడా. చూసి ఆ రాణి ఎవరు సామాన్యులు కాదు, చూసి ఎవరు రాణి చూసి ముగ్ధురాలయ్యింది. అయితే అది ఏమిటన్నా? అది ఆ భౌతిక రాజ్యములో ఉన్నటువంటి వైభవం. అయితే యోహాను చెప్పేది ఏమిటి? యేసు రాజ్యములో కూడా, దేవుని రాజ్యములో కూడా వైభవం ఉంది, చూడదగినది ఉంది. ఏమిటన్నాడు? అది దేవుని ప్రేమ అన్నాడు. దేవుని ప్రేమ అన్నాడు. అందుకే బైబిల్ మాటికి దేని గురించి మాట్లాడుతుంది? దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని ప్రేమ. అయితే ఇప్పుడు యోహాను ఇక్కడ కేవలం దేవుని యొక్క వైభవం మాత్రమే కాదు, ఆ వైభవం అనేటువంటిది దేవుని పిల్లలకు చెందినటువంటిది కూడా. అంటే దేవుణ్ణి చూస్తే ఒకలాగా, దేవుని పిల్లలను చూస్తే ఇంకొకలాగా ఉండరు. దేవునిలో ఉన్నటువంటి వైభవం ఏదో అది దేవుని పిల్లలలో కూడా కనబడాలని చెప్పేసి చెబుతున్నాడు. ఇక్కడ మనం ఈ లేఖన భాగాలు చూస్తున్నప్పుడు కొద్ది మాటలను మనం గ్రహించాలి. ఏమిటంటే దేనిని గురించి యోహాను ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి యోహాను రాసినటువంటి సువార్తకు వెళ్ళండి. 13వ అధ్యాయంలో ప్రభు చెప్పిన మాట 34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందురని తెలుసుకొందురనెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞనిస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలను. దీనిని బట్టి మీరు అందరూ కూడా నా శిష్యులని తెలుసుకుంటారని చెప్పేసి ప్రభువు చెప్తున్నాడు. యోహాను ఏమి రాశాడు అక్కడ? మొదటి యోహానులో మీరు మొదట నుంచి ప్రేమించవలనది మొదట నుండి మీరు వినిన వర్తమానమే కదా. అంటే యోహాను ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? ఇది ప్రభువు మొట్టమొదటి నుంచి కూడా ఆయన చేసినటువంటి ఉపదేశమే కదా, నేనేమి క్రొత్తదానేమి కూడా వ్రాయలేదంటున్నాడు. అయితే ముందుకు మనం వెళ్ళినప్పుడు మరి కయీను వంటి వారమై ఉండరాదు,
వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? మనం ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నాడు, ప్రేమతో నడుచుకోవాలని చెప్తున్నాడు. అయితే నడుచుకోవాలని చెబుతూ ఒక ఉదాహరణ తీసుకొస్తున్నాడు. ప్రేమ ఎలా ఉండదు అన్న దానిని గురించి చెబుతున్నాడు. కొద్ది సమయం మనం దీని మీద ధ్యానం చేద్దాం. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి. ఎందుకు కయ్యూనులో ప్రేమ లేదు అన్నదాని గురించి వివరణ ఇస్తున్నాడు. కలిగి ఉండాలని చెప్పేసి ఆశపడతాం అందరం కూడా. దేవుని వలె ఉండటం అనేటువంటిది జీవితంలో ఏంటంటాను ఒక వైభవం. అది ప్రేమ కలిగి జీవితంలో మనం అంటే ప్రేమతో నిండి ఉండి భూలోకంలో నడుస్తున్నప్పుడు ఆ ప్రేమ ద్వారా అనేక మంది మనుషులను మనం ప్రభావితం చేస్తాం. యేసు ప్రేమతో సమాజాన్ని ప్రభావితం చేశాడు. ఇప్పటికి కూడా ఆయన ప్రేమ ఉపదేశం ద్వారా ప్రభావితం చేస్తున్నాడు సమాజాన్ని అంతా కూడా. మనం కూడా ప్రభావితం చేయవచ్చు. అయితే ఎలా మనం ప్రేమ కలిగి ఉండగలము అన్నటువంటి అంశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ప్రేమ లేకుండా ఉండటానికి కారణం ఏమిటి? ఇక్కడ ఒక వ్యక్తిని ఎత్తి చూపిస్తున్నాడు. వాడు చేసినటువంటి ఘోర కార్యాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. అయితే ఎత్తి చూపిస్తే ఏమంటారంటే దీనికి మూలం ఏమిటో నేను చెబుతాను, దీనికి కారణం ఏమిటో మీకు చెప్తాను. ఎందుకంటే మీరు ఏం చేయొచ్చు, ఆ వ్యక్తి నుంచి కూడా ఒక పాఠాన్ని నేర్చుకొనవచ్చు. చాలాసార్లు క్రైస్తవ జీవితంలో బేసిక్ ఫౌండేషన్స్ ఒక మూల పునాది క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండం. క్రైస్తవ జీవితంలో మనం ఏమి కలిగి ఉండాలి? మారు మనసు అనుభవాన్ని కలిగి ఉండాలి. మంచి మారు మనసు అనుభవాన్ని కలిగి ఉండాలి. మన పాపల విషయం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి, ప్రభుని హృదయంలోకి ఆహ్వానించాలి. ఇది క్రైస్తవ జీవితానికి ఒక బలమైనటువంటి పునాది. అందుకే ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? ఒక మనుషుడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే కానీ వాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు. దేని గురించి చెప్తున్నాడు ప్రభు అక్కడ? మారు మనసు, ఆ పాప క్షమాపణ అనుభవం. యోహాను ఇక్కడ మాట్లాడుతున్న చూడండి చెప్తున్నాడు, వాడు ఎవరు? కయ్యూను దుష్టుని సంబంధి అయి మొట్టమొదట కయ్యూనుగా ఎందుకు ఉన్నారంటే వాడికి ఉన్నటువంటి బంధము, వారిలో పనిచేస్తున్నటువంటి ఆత్మ, వానికున్న బంధము ఎక్కడుంది అది? దేవుని వాక్యం చెప్పేదండి, వాడు దుష్ట సంబంధి. దేవుని రాజ్యంలోకి మనం రానప్పుడు మన జీవితాల్లో జరిగేటువంటిది ఏంటి? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక వెళ్ళండి, కొన్ని మాటలు మనం చూద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం చదువునమ్మా ఎవరన్నా. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికే అధిపతిని అనుసరించి. వాయుమండల ఏమన్నాడు? మండలమైన అధిపతిని, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి. అక్కడ చూడండి, ఒకవైపు దేవుడు పని చేస్తున్నాడు ఈ భూలోకంలో. దేవుడు ఏం పని చేస్తున్నాడు భూలోకంలో? ఆయన స్వభావానికి తగినటువంటి పని చేస్తున్నాడు. ఆయన స్వభావం ఏమిటి? ప్రేమ. ఆయన స్వభావం మనుషులను మనుషుల తట్టు తిప్పుతున్నాడు. అంటే ఏంటి? మనుషుల తట్టు తిప్పడం అంటే అర్థం ఏమిటి? మనుషుల పట్ల మనుషులకు ప్రేమను కలుగు చేస్తున్నాడు. అటువంటి సమాజాన్ని దేవుడు కడుతున్నాడు. అయితే ఇక్కడ వాయుమండల అధిపతి ఉన్నాడు. ఎవరు? సైతాను. వాడేం చేస్తున్నాడు? అవిధేయులైన వారిని ఇప్పుడు
ప్రేరేపించు శక్తి. వాడు ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాడు పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏం పని చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనుషులను ప్రేరేపిస్తున్నాడు. దేనికి ప్రేరేపిస్తున్నాడు? అవిధేయతకు ప్రేరేపిస్తున్నాడు. ఏమిటి దీని అంతట్లో కూడా మనం చూచేది ఏంటి? దీని అంతట్లో కూడా మనం అర్థం చేసుకునేది ఏంటి? మన క్రైస్తవ జీవితంలో చక్కని మారు మనసు అనుభవం కలిగి ఉంటే మనము దేవునితో చక్కని బంధాన్ని కలిగి ఉంటాము. ఆ బంధంలో నుంచి కూడా మనకు వచ్చేదేమిటి? ఆ బంధంలో నుంచి కూడా మనకు వచ్చేదేమిటి? ఆ బంధంలో నుంచి ఒకటి వివాహాన్ని చెప్పేది ప్రేమ. ఆ క్రీస్తు యొక్క సారము మనలోకి ప్రవహిస్తుంది. అందుకే ప్రభు చెప్పిన మాట ఏమన్నాడు? నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, మీరు ఫలిస్తారు. ఎందుకు ఫలిస్తారు? నాలోని సారం మీలోకి వస్తుంది. ఇక్కడ కయీనుని గురించి చెప్తున్నాడు. ఏమిటి? వానికి ఏం లేదంట, దేవునితో బంధం లేదు. వాడు ఏ సంబంధి? అపవాది సంబంధి. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాజాన్ని మార్చాలంటే మంచి మాటలు మంచివే. మంచి మాటలతో మనుషులకు నచ్చ చెప్పవచ్చు. మంచి మాటలతో మనుషులను కొంతవరకు ప్రేరేపించవచ్చు, ప్రోత్సహించవచ్చు. కానీ మానవ జీవితం మారాలంటే, సమాజంలో ప్రేమ కావాలంటే బైబిల్ చెప్పేటువంటి ఉపదేశం ఏమిటి? మనిషి యేసు నొద్దకు రావాలి, యేసుతో బంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. అది సమాజంలో ప్రేమకు మూలం. హల్లెలూయా. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 41. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము. చూడు అక్కడ ఏమన్నా, మీ తండ్రి క్రియలే చేయుచున్నారని ఉన్నారని వారితో చెప్పాను. చూడు, క్రియలు, ఇంకా ఉన్నాడు, మీ తండ్రి క్రియలు, మీ తండ్రి క్రియలు. ఒకసారి మీరు ఆ మాటను మీరు ఆలోచించండి. నేను ఇండిపెండెంట్గా ఉంటే ఏం చేస్తాను? నాకే విధమైన కనెక్షన్ లేకుండా ఉంటే ఏం చేస్తాను? నా క్రియలు నేను చేసుకుంటాను. ఇక్కడ దేవుని వాక్యం చెప్పేదేనంటే, మీకెవరున్నారు? ఒక తండ్రి ఉన్నాడు. మీరు ఇప్పుడు ఏ క్రియలు చేస్తున్నారు? వాని క్రియలను మీరు చేస్తున్నారు. చాలాసార్లు మనం అనుకుంటాం, త్రాగుతున్నాడంటే వాడు త్రాగుతున్నాడు అనుకుంటాం. వ్యభిచరిస్తున్నాడంటే వాడు చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ప్రభువు చెప్పేది, మీరు చేసేటువంటి క్రియలు, ఈ క్రియలకు మూలం ఎక్కడ? తండ్రి ఉన్నాడు. నేను చెప్పేటువంటి మాట మీ మనసుల మీద ముద్రించాలనుకుంటుంది. చాలాసార్లు మనుషులకి నచ్చజెప్పి దేనికి నచ్చజెప్పేది? రండి, దేవుని రాజ్యములోకి రండి, యేసుని రక్షకునిగా అంగీకరించండి, మారు మనసు పొందండి, తిరిగి పుట్టు అనుభవం కలిగి ఉండండి అని మనుషులను పిలిచినప్పుడు కూడా ఈనాడు మనుషులు రావటం లేదు, రాలేకపోతున్నారు. దీనివల్ల నాకు కలిగేటువంటి మేలు ఏమిటి? ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడు దేవుని రాజ్యంలోకి నువ్వు వస్తావో, ఎప్పుడు దేవుని రాజ్యంలోకి వచ్చి యేసుక్రీస్తును నువ్వు రక్షకులుగా అంగీకరిస్తావో, ఎప్పుడు ఆ పాప క్షమాపణ ప్రార్థన చేస్తావు. నువ్వు అనుకోవచ్చు ఇది పాప క్షమాపణ ప్రార్థన, ఇది ఊరిని యేసు సన్నిధికి వచ్చి ఒప్పుకోవడం కూడా లేదు. ఎప్పుడు నువ్వు చేస్తావో అప్పుడు జరిగేది ఏమిటి తెలుసా?
ఇద్దరు మంది ఈ దినమందు ఈ వాక్కును మాట్లాడుతున్నప్పుడు దేవుడు కొంతమంది హృదయాల్లో కార్యం చేస్తాడు. ఎప్పుడు నీవు హల్లెలూయా ఆ పనిని చేస్తావో అప్పుడు ఏమైపోద్ది, నీకు సైతానుతో ఉన్నటువంటి బంధం అంతా కూడా తెగిపోతుంది. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీకు బంధం ఎక్కడ, యేసుతో బంధం వచ్చేస్తే. హల్లెలూయా. ప్రభువు అన్నాడు, మీరు ఎవరో, మీరు అపవాది సంబంధులు, మీరు చేస్తున్నారు కార్యాలు. ఏ కార్యం చేస్తున్నారు? వాని కార్యాలు చేస్తున్నారు. ఏ కార్యాలు? వాని కార్యాలు మీరు చేస్తున్నారు. ఎందుకంటే మీరు వానితో, మీ జీవితం వానితో ముడిపడి ఉంది. మారు మనసు అనుభవం కలిగి ఉండబట్టే, తిరిగి పుట్టిన అనుభవం కలిగి ఉండబట్టే ఇది సాధారణమైన విషయము కాదు. ఇది హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు మన హృదయాల్లో ఆ తీర్మానం కలిగి యేసు నీవు నా రక్షకుడవు అని ప్రార్థన చేస్తావో, ఎప్పుడు ఆ సెల్ ఫోన్ సిగ్నల్ వెళ్ళినట్టు నీ హృదయం నుంచి కూడా సిగ్నల్ దేవుని దగ్గరకు వెళ్ళిందో, అప్పుడు వెంటనే ఏమవుతుంది? హల్లెలూయా, కార్యం జరిగిపోతే వాళ్ళు దేవుని బిడ్డవవుతావు. హల్లెలూయా. అక్కడి నుంచి ఆరంభమవుతుంది, మార్పు ఆరంభం అవుతోంది. కథ ఏమిటంటే, ఈ కయ్యూను కదా, ఇది మొట్టమొదటి వర్షిప్. ఇది ఆ స్టోరీ, దిస్ ఇస్ ద ఫస్ట్ వర్షిప్ ఇన్ ద బైబుల్. ఆ ఫస్ట్ వర్షిప్ తర్వాత ఏముంది? ఫస్ట్ మర్డర్. కయ్యూను కూడా ఆరాధకుడే ఉండాలి అనుకున్నాడు. ఆరాధన అవంగానే ఏం చేశాడు? మర్డర్ చేశాడు. అంటే అర్థం ఏంటి? దేవుని నామమాత్రంగానే ఎరిగి ఉన్నాడు. దేవుణ్ణి నామమాత్రంగానే ఎరిగి ఉన్నాడు, నిజముగా ఎరిగి లేడు. ఇలాంటి ఎంతమంది క్రైస్తవ సంఘాల్లో కూర్చోట్లేదు. వారం వెంబడి వారం వస్తున్నారు, కానీ ఏమి లేదు, మనసు అనుభవం లేదు. దేవుని చేతికి తమ జీవితాలను అప్పగించడానికి ఇష్టపడలేదు. ప్రేమైన వారారా, ఈరోజు అడుగుతున్న ప్రశ్న, నీవు నీ జీవితాన్ని దేవునికి అప్పగించావా? యేసుకు అప్పగించావా? నీ హృదయ సింహాసనం మీద ఆయన ఉన్నాడా? ఉంటే హల్లెలూయా, నీకు బంధం ఉంటే ఆ సారము, దేవుని యొక్క ప్రేమ సారము నీ హృదయంలోకి ప్రవహిస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు భూలోకానికి శరీరధారిగా వచ్చాడని చెప్పేసి నమ్మిన వాడు నిశ్చయం కలవాడు అంటాడు. అంటే అర్థమేంటంటే, మనం నిత్యజీవం కలవారము అనడానికి ఆధారం ఏంటంటే ఒకటే ఉంటాడు, యేసుక్రీస్తు భూలోకానికి శరీరధారిగా వచ్చి ఆయన శిలువ మీద మరణించి ఆయన తిరిగి లేచి పరలోకాన్ని ఆరోహణ అని చెప్పి నమ్మాలి. అది ఒకటి అంటాడు. ఇంకొక రెండో టెస్ట్ పెడతాడు. ఆ రెండవ టెస్ట్ ఏమంటాడు? మోరల్ టెస్ట్. మొట్టమొదటి డాక్టర్ల టెస్ట్ అంటాం, సిద్ధాంతపరం టెస్ట్. రెండోది మోరల్ టెస్ట్. ఇది నీతితో కూడిన పరీక్ష. ఇదేంటంటే దేవుని సంబంధమైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? నీతిని జరిగించేటువంటి వాడు. ఎప్పుడు నీతిని జరిగించేవాడు. వాడు ఎప్పుడు దేవుని సంబంధం, ఎప్పుడు పాపము చేయడు, పాపంలో కొనసాగలేడు. రెండో టెస్ట్, రెండో పరీక్ష. మూడో పరీక్ష ఉంటాడంటే దేవుని సంబంధమైన వాడు ఏం చేస్తాడు? సహోదరుల్ని ప్రేమిస్తాడు. చూడండి ఒకసారి, వాడు దుష్ట సంబంధి. అవును కదా, దుష్ట సంబంధి తన సహోదరుని చంపెను. తర్వాత వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండని కనుకనే కదా. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. యోహాన్ అన్నాడు. ఈ మాటలను యోహాన్ రాస్తాడంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మార్కు రాసిన వార్తలు చూస్తే సహోదరులు ఉన్నారు కదా, ఎవరు? యాకోబు, యోహానుకి పేరేంటి? సన్స్ ఆఫ్ థండర్. ఎవరంట? ఉరిమెడి వారు. మొట్టమొదటి యోహాను గారు దేవుని రాజ్యంలోకి వచ్చినప్పుడు ఎవరంట? ఆయన ఉరిమేవాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఆయనతో మాట్లాడితే తిరిగి సమాధానం ఇవ్వాలంటే ఎట్టేస్తాడు? ఊరి వినట్టు ఉంటుంది ఆయన సమాధానం. నోరు మూపించేయగలడు. ఒక నిమిషంలో ఉరిమినట్టు ఉరిమి నోరు మూపించేయగలడు. ఉరిమెడి వారు.
కానీ ఆశ్చర్యం ఉంది, ఉరిమిడి వారు అని ఇప్పుడు దేని గురించి రాస్తున్నాడు? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఆ ప్రేమ అన్న మాట ఎన్నిసార్లు ఈ యొక్క యోహాను పత్రిక రాయబడింది? 50 సార్లు రాశాడు. దేని గురించి? ప్రేమ గురించి. ఎన్నిసార్లు? 50 సార్లు రాశాడు. ఉరిమిడి మనుషులు ఏంటి, ఎటువంటి మనిషి అయినప్పుడు కూడా యేసు దగ్గరకు వస్తే ఏం కలుగుతుంది? యేసు దగ్గరకు వస్తే, ఆయన మూలంగా జన్మిస్తే ఆయన స్వభావం మనలో కలుగుతుంది. ఆ స్వభావం లేదంటే యోహాను అంటాడు తెలుసా, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోవచ్చు కానీ నిజంగా నువ్వు దేవుని బిడ్డవు కాదంటాడు. ఆ మారు మనస్సు అనుభవం కలిగినప్పుడు మనలోకి ఏం కలుగుతుంది? ఆ ప్రేమ, దేవుని సారం మనలోకి ప్రవహించడం మొదలు పెడుతుంది. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తగా మనం తీసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. కొన్ని విషయాలు ఇక్కడ చూద్దాం. ఒకసారి మనం అదే యోహాను రాసిన పత్రికలో ఒకసారి ఇంకొక వచనం చూద్దాం. వాడు అతను ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవయు తన సహోదరి క్రియలు నీతి గలవై ఉండను గనుక. ప్రవర్తనకి మూలము ఏమిటి? ఆలోచన. ప్రవర్తనకు మూలం ఆలోచన. కయ్యేనునే ఉంటాడు, నరహంతకుడు అంటాడు. అయితే ఆ మాట, తన సహోదరుని ద్వేషించువాడు కయ్యేనుని మాత్రమే కాదు, నరహంతకుడు అనేది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. దేవుని వాక్యం నీకు నాకు చూపిస్తుంది, నిన్ను నన్ను ఆధ్యాత్మికంగా చంపగలిగినటువంటి విషపూరితమైనటువంటి ఆ భావాలేవో వాటిని దేవుని వాక్యం ఎత్తి చూపిస్తుంది. పామును చూడగానే ఏమంటాం? పాము అంటాం. ఎందుకు పాము అంటాం? దానిలో ముందు విషం ఉన్నది. దేవుని వాక్యం ద్వేషాన్ని చూడేమంటది. ద్వేషం కలిగిన వాడు ఎవరు? ద్వేషము కలిగిన వాడు ఎవరు? కయ్యూలో ఏం కలిగింది? ద్వేషము కలిగింది. కయ్యూలో ఏం కలిగింది? అసూయ కలిగింది. కయ్యూలో ఏం కలిగింది? జలసీ కలిగింది. కయ్యూలో ఏం కలిగింది? ఎన్వి కలిగింది. నేను అడుగుతాను, ఈనాడు మనందరం కూడా ఇటువంటి భావాలు కలిగి ఉన్నామా? చాలాసార్లు దేవుని రాజ్యంలో ఉంటాం కానీ ద్వేషము, దేవుని రాజ్యంలో ఉంటాం కానీ అసూయ, దేవుని రాజ్యంలో ఉంటాం కానీ జలసి. వారు అభివృద్ధి చెందారు, నేను చెందలేకపోయాను. వారు పైకి వెళ్ళారు, నేను వెళ్ళలేకపోయాను. చూడండి, జలసి, ద్వేషము, అసూయ నిన్ను నన్ను ఎక్కడి దాకా తీసుకొని వెళ్ళగలవు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమున్నాడు? ప్రేమ కనికరం చూపిస్తుంది. ప్రేమ కనికరం చూపిస్తుంది. వీటన్నిటినీ కూడా పోగొట్టుకున్న వారంగా మనం ఉంటున్నామా? ఇతను మనం అడగవలసిన ప్రశ్న ఏమిటి? ఎక్కడ ఉన్నాను నేను దేవుని రాజ్యంలో? ఎక్కడున్నాను? హృదయంలో ద్వేషము ఎక్కడైనా ఉందా? ద్వేషముతో నింపుకుంటున్నాను ఎక్కడైనా? అసూయతో నింపుకుంటున్నాను ఎక్కడైనా? క్రైస్తవ జీవితం అనుభవం ఏంటి? ఇతర వ్యక్తిని హత్తుకునే జీవితం క్రైస్తవ జీవితం. ఇతర వ్యక్తిని ప్రేమించే జీవితం, ఇతర వ్యక్తిని భరించేటువంటి జీవితం క్రైస్తవ జీవితం. ఇతర వ్యక్తి కోసం త్యాగము చేసేటువంటి జీవితం. అందుకే నేను చెప్పాను, ప్రేమ అంటే కేవలం ఇది ప్రేమ కాదు. వాడిన మాట ఏమిటి? అగాపే ప్రేమ. ఈ ప్రేమ ఏంటి? ఇది త్యాగపూరితమైన ప్రేమ. ఇది ఇందులో ఏమలేదు, ఇది స్వార్థము లేనటువంటి ప్రేమ. క్రైస్తవ జీవితం అది స్వార్థముతో కూడినటువంటి జీవితం కాదు. అది వైభవం ఉంది. ఆ జీవితంలో ఏముంది? వైభవం అన్నది. ఆ జీవితం లేనప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, మనకు నిత్య జీవము లేదేమో, ఆ మారు మనసు అనుభవం ఇంకా లేదేమో, ఆ సమర్పణ అనుభవం ఇంకా జీవితంలో లేదేమో. అందుకని మనసులలో ఏంటి? ద్వేషాన్ని, దుష్టత్వాన్ని పెట్టుకొని మనం దేవుని సన్నిధికి రాలేము. శత్రువును కూడా ప్రేమించగలిగినటువంటి ప్రజలంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ దినమందు దేవుడు మాట్లాడిన వర్తమానం నీ జీవిత సంఖ్యలు తెంచి వేయడానికి. కొన్నిసార్లు అపవాది ద్వారమునొద్దే ఉంటాడు. అందుకని దేవుడు ఏమన్నాడు? తలుపు దినమందు మూసివేయి, యేసు రక్తంతో ఏం చేయి? కడుకో, శుద్ధి చేసుకో యేసు రక్తంతో ఈ దినమందు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తాను, కాళ్ళను మూసుకోండి. ఎవరో చూడాల్సిన అవసరం లేదు. ఈ దినమందు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే, ఇవన్న వర్తమానం బట్టి దేవుడు హల్లెలూయా నీతో మాట్లాడితే ఒకసారి మీ చేయి పైకి లేపండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను.
భయపడదు, దేని గురించి భయపడ అవసరం లేదు. ఈ దినం దేవుడు మీ జీవితంలో నూతన కార్యము చేసేటట్టు హల్లెలూయా ప్రార్థన చేసి. ప్రేమగలతో నీకు వందనాలు, ఎంతమంది హస్తాల బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బిడ్డలను దర్శించండి, బిడ్డలను దర్శించండి, బిడ్డలను దర్శించండి. మేమందరం మనుషులమే, మా అందరి జీవితాల్లో కూడా ప్రభా ఇటువంటి గడియలు ఉంటాయి, అసూయతో కూడిన గడియలు ఉంటాయి, మా అందరి హృదయాలు కూడా ద్వేషంతో కూడిన గడియలు ఉంటాయి. మేము ఎవరో కూడా మా తండ్రి ప్రభా ఈ మార్గం తప్పించుకోలేము. మాత్రం అయితే ఈ మార్గాన్ని అధిగమించడానికి మా ప్రభా మాకు కావలసిన ఏర్పాటు చేసావు నీ కుమారుని యొక్క రక్తం ద్వారా మా తండ్రి. అందుకని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు నామములో ఎక్కడైనప్పుడు కూడా మా హృదయాల్లో మా తండ్రి ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ దినమందు యేసుక్రీస్తు నామములో బంధకములు త్వరించివేయబడి కాక అపవాదిక కార్యములు హాలలో యేసుక్రీస్తు నామములో లయమవుగాక అని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం. అపవాదిక కార్యములు లయమవుగాక అని ప్రార్థన చేస్తున్నాం మా పరలోకపు తండ్రి. హాలలో దుష్టుని బంధిస్తున్నాం అతను. ఎక్కడ ఏ జీవితం మీద కూడా ప్రభు దుష్టునికి అధికారులు వారి ప్రతికారం కూడా లయము చేస్తున్నాం మా తండ్రి. బిడ్డను దీవించండి దినమందు ప్రభా. ఎవరు అన్న వస్త్రం లేని వారిగా ఎవరు కూడా ఉండకూడదు మాత్రం. అది నీ చిత్తం కాదు, నీ ఉద్దేశం కాదు ప్రభా. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రతి వ్యక్తి యొక్క అవసరం తీర్చమని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రతి వ్యక్తిని దీవించమని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం మాత్రం. నీకు వందనాలు. మనుషుడు ప్రభు దేనిని విత్తాడో మా ప్రభు దాన్నే కోసుకుంటాడని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది మా తండ్రి. నీ సన్నిధికి వచ్చి మేము ప్రభా మా నాయన మేము నీ యందు నమ్మిక ఇచ్చితే నీ బిడ్డలుగా జీవిస్తే మాకు ఆశీర్వాదమే. ఆశీర్వాదం మాత్రమే కాదు, పట్టజాలని ఆశీర్వాదం. ఆకాశ వాక్యం లేపి ప్రభుని ఆశీర్వాదం మా మీదకి పంపిస్తానని చెప్పి సెలవిచ్చాం. అటువంటి అనుభవం దాచేయండి, కడగండి, మమ్మల్ని శుద్ధి చేయండి. మాట్లాడి ప్రతి మాటను బట్టి మీకు వందనా చెల్లిస్తున్నాం. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మాత్రం. మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు వచ్చిన రీతిని ఎవరు వెళ్ళట్లేదు మాతండి. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళాలి దినమది మాతండి. అటువంటి అనుభవం దాచింది దినమది ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీ ఆశీర్వాద పాత్రతో నింపండి, ప్రతి జీవితాన్ని కూడా నింపమని చెప్పి వేడుకుంటున్నాం మా తండ్రి. దర్శించండి, కొద్ది మానవులు అందుకోమని మా ప్రభును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ అన్యోన్య సహవాసము కూడిన మనందరూ కూడా తోడైండుగాక. ఆమేన్, ఆమేన్.